బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా ఇంగ్లాండ్లో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఫార్ములా 1లు టూర్లతో లండన్లో లైఫ్ గడుపుతున్న మాల్యా ఆదివారం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను బిందాస్గా తిలకించాడు. దాయాదుల పోర్లో లిక్కర్ కింగ్ అపియరెన్స్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో మాల్యా దర్శనమిచ్చాడు. వైట్ కోట్లో స్టేడియం స్టాండ్స్లో కూర్చుని బిందాస్గా మ్యాచ్ తిలకించాడు. క్రికెట్ మ్యాచ్కి వచ్చి సైలెంట్గా వెళ్లిపోలేదు మాల్యా. మాజీ క్రికెటర్లు, బీసీసీఐ పెద్దలతో మాటలు కలిపాడు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్తో విజయ్ మాల్యా ముచ్చటిస్తూ కెమెరాలకు దొరికాడు. మాల్యాకు అప్పులిచ్చిన బ్యాంకులు ఇప్పుడు ఆ రుణాల రికవరీ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. మరోవైపు సీబీఐ, ఈడీలు మాల్యాను వెనక్కి రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మాల్యా మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదు. అప్పులు, కేసులను లెక్క చేయకుండా లండన్లో ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్లు, ఫార్ములా 1 రేసులతో జల్సాలు చేస్తున్నాడు. విజయ్ మాల్యా బ్యాంకులకు 9,000 కోట్ల రుణాలు ఎగ్గొట్టారు. వీటితో పాటు కింగ్ ఫిషర్ కు రుణం మంజూరు అంశంలో మాల్యా ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్నారు. కోర్టులో అనేక నాన్ బైలబుల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు మాల్యాను ఇండియాకు రప్పించేందుకు సీబీఐతో పాటు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మాల్యాను అప్పగించాలన్న భారత అభ్యర్థనపై స్పందించిన బ్రిటన్ కోర్టు గత ఏప్రిల్లో విలాస పురుషుడిపై వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్పై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే బెయిల్పై విడుదలయ్యాడు. విజయ్ మాల్యాను భారత్కి అప్పగించాలన్న అంశంపై అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా ఇంగ్లాండ్లో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఫార్ములా 1 టూర్లతో లండన్లో లైఫ్ గడుపుతున్న మాల్యా ఆదివారం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను బిందాస్గా తిలకించాడు. దాయాదుల పోర్లో లిక్కర్ కింగ్ అపియరెన్స్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో మాల్యా దర్శనమిచ్చాడు. వైట్ కోట్లో స్టేడియం స్టాండ్స్లో కూర్చుని బిందాస్గా మ్యాచ్ తిలకించాడు. క్రికెట్ మ్యాచ్కి వచ్చి సైలెంట్గా చూసి వెళ్లిపోలేదు మాల్యా. మాజీ క్రికెటర్లు, బీసీసీఐ పెద్దలతో మాటలు కలిపాడు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్తో విజయ్ మాల్యా ముచ్చటిస్తూ కెమెరాలకి దొరికాడు. మాల్యాకు అప్పులిచ్చిన బ్యాంకులు ఇప్పుడు ఆ రుణాల రికవరీ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. మరోవైపు సీబీఐ, ఈడీలు మాల్యాను వెనక్కి రప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మాల్యా మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదు. అప్పులు, కేసులను లెక్క చేయకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్లు, ఫార్ములా 1 రేసులతో జల్సాలు చేసుకుంటున్నాడు. విజయ్ మాల్యా బ్యాంకులకి 9,000 కోట్ల రుణాలు ఎగ్గొట్టాడు. వీటితో పాటు కింగ్ ఫిషర్ కు రుణం మంజూరు అంశంలో మాల్యా ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్నాడు. ఇక కోర్టుల్లో లెక్కలేనన్ని నాన్ బైలబుల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు మాల్యాను ఇండియాకి రప్పించేందుకు సీబీఐతో పాటు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మాల్యాను అప్పగించాలన్న భారత అభ్యర్థనపై స్పందించిన బ్రిటన్ కోర్టు గత ఏప్రిల్లో ఈ విలాస పురుషుడిపై వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్పై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే బెయిల్పై విడుదలయ్యాడు. విజయ్ మాల్యాను భారత్కి అప్పగించాలన్న అంశంపై అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది.